ఫన్ ఫెస్టివల్ అండి. లాస్ట్ మీరు బయటికి లేచి రోజు వరకు నవ్వకపోతే నన్ను అడగండి. ఏంటో సూరన్న, బడ్జెట్ అంటారు, ప్రతిదీ ఇలాగే గందరగోళం. బడ్జెట్ అంటారు, కోట్లు అంటారు, మన జేబులోకి వచ్చేసరికి చిల్లులే కనిపిస్తున్నాయి. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. అరే రాము, బడ్జెట్ అంటే బాహుబలి సినిమా లాంటిదిరా. గ్రాఫిక్స్ అదిరిపోతాయి, సెట్టింగ్స్ అదిరిపోతాయి, కానీ క్లైమాక్స్ అర్థం కావాలంటే వచ్చే ఏడాది దాకా వెయిట్ చేయాలి. అది కాదన్నా, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించామంటున్నారు, మళ్ళీ ఎగ్జామ్స్ తీసేసామంటున్నారు. అసలు నాకు మిగిలేదు ఎంత? సింపుల్ రా. గవర్నమెంట్ లెక్క ఎలా ఉంటుందంటే, నీకు ఒక చేతిలో చాక్లెట్ ఇచ్చి ఇంకో చేత్తో ఆ చాక్లెట్ కొన్నందుకు ట్యాక్స్ వసూలు చేసినట్టు ఉంటుంది. నువ్వు హ్యాపీ అని నవ్వాలో అయ్యో అని ఏడవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. పోనీ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గాయేమన్నా? ఇంట్లో ఆవిడ అడుగుతుంది. అబ్బే, అవన్నీ సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమాలు రా. ఇంటర్వెల్లో తగ్గినట్టు కనిపిస్తాయి, క్లైమాక్స్ లో మళ్ళీ పెరిగి షాక్ ఇస్తాయి. నువ్వు మాత్రం మిడిల్ క్లాస్ మెలోడీ సాంగ్ పాడుకోవడమే. మరేమో ఈ డిజిటల్ ఇండియా ఏ అంటున్నారు కదా, దానివల్ల మనకేమైనా లాభం ఉందంటావా? ఎందుకు లేదు? నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఎంత లేవో డిజిటల్ గా క్లియర్ గా చూసుకోవచ్చు. అదే ఏ అంటావా? నీ జీతం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అయిపోతుంది నువ్వు అడగకముందే అది చెప్పేస్తుంది. ఫ్యూచర్ అంటే మరి అదే. ఈ బడ్జెట్ లో కూడా మనకి అతిథి సినిమాలో మహేష్ బాబు లాగా ఆశలు తప్ప ఆస్తులు పెరగవన్నమాట. కరెక్ట్ గా పట్టుకున్నావురా. బడ్జెట్ ఏదైనా, స్కీమ్ ఏదైనా మన లాంటి వాళ్ళ లైఫ్ పుష్ప సినిమా లాంటిది. తగ్గేదేలే, ఖర్చులు మాత్రం. సర్లే గాని టీబుల్ నువ్వే కట్టు, నేను బడ్జెట్ విశ్లేషణకి వేరే టీ కొట్టుకెళ్ళాలి. నేను మిమ్మల్ని నవ్విద్దామని ఫిక్స్ అయిపోయాను. వీడియోలు అయితే చేస్తాను కానీ సబ్స్క్రైబర్లు రాకపోతే నా మోజీ మొహం మాడిపోతుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి, గంట కూడా కొట్టండి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. డోంట్ వరీ, బీ హ్యాపీ.